కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే ఏంటండి ఒక్కనే డాన్స్ చేస్తున్నా మా వైఫ్ లేదనుకుంటున్నారా? మా వైఫ్ నా గుండెలో ఉందండి, ఇంకా పక్కన ఎందుకు చెప్పండి. ఏంటి ఈరోజు పేపర్లో న్యూస్? పురాణ తవ్వకాల్లో బయటపడ్డ కిరాక్ కామెడీ షో. అవినాష్ని టీం లీడర్ చేయాలని చెప్పేసి అవినాష్ అభిమానులు, లేకుంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతామన్న సుడిగాల్ సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న మల్లెమాల టీవీ. ఏంటనండి గెటప్ శ్రీరన్నకు, సుడిగాల్ సుధీర్ అన్నకి, రాంప్రసాద్ అన్నకి నీ అంటే చాలా ఇష్టం. నేను టీం లీడర్ చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక. నాకు లైఫ్లో కోరిక మిగిలిపోయిందండి. వాళ్ళని నా టీంలో చేర్చుకోవడం నా కోరిక. ఎవరు ఇంటే కదా ఇంట ఫీల్ అవుతారు. ఫీల్ బొక్క పీకేదే ఉంది. ఏమండి పేపర్ చూసావా? చూసానండి. ఏం చూసావు? అదే అండి, చందన బ్రదర్స్ లో ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అన్నారు కదా, అది చూసానండి. కింద లిప్స్టిక్ చూడలేదా? అది కాదే, నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఒక్క బాల్ కి 12 రన్లు కొట్టాడే. ఒక్క బాల్కి 12 రన్నులా? ఎవరు కొట్టారండి? పోసానికి కృష్ణమౌళి కొట్టాడే. ఎలా కొట్టారండి? బాల్ వేయగానే బాల్ 2 ముక్కలైంది, అట ముక్క ఇట ముక్క పడిపోయింది. బౌలింగ్ ఎవరు చేశారండి? బ్రహ్మాండంగా చేశారు. నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ చేస్తావా? వస్తే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంట్లోకి వెళ్ళి తాళం వేసుకుంటాను. ఏమండి మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా నా ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నారు ఎందుకండి? విలువైన వస్తువుని ఇంట్లో పెట్టుకోవాలి. నువ్వు నా గోల్డ్, నా బంగారం, డైమండ్ కదా. అదేదో వేరే వాళ్ళు పెట్టొచ్చుగా. పెడదాం అనుకున్నా, దాన్ని పట్టవుగా నువ్వు. కరెంట్ బిల్ కట్టేశాను నేను. నేను గుర్తుపట్టావా? ఆధార్ కార్డు ఇచ్చావా? అవినాష్ నా పేరు నీకే తెలుసు. చిన్నప్పుడు స్కూల్ మేట్స్ మనం. చిన్నప్పుడు ఎవరైనా స్కూల్ మేట్స్. నీకు లెక్క కాదు. ఇది చూడు. నేను అంటాను కాదు. నేను చూడు పుట్టుమచ్చ చూడు, గుర్తుపడతావు అంటున్నా. గుర్తు రావట్లేదు. నీకు చిన్నప్పుడు ఎంత ఉండేది? ఏంటది? పుట్టుమచ్చ. అదేంటారా ఇద్దరు మన బట్టలు లేకుండా అదే చెట్టుతో తిరిగి గుర్తురాట్లేదా? నీకు లెక్క కాదు. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9848232255. హలో, నేను రాంప్రసాద్. అరే రాంప్రసాద్, నువ్వు చెప్పొచ్చు కదా. ఏంట్రా ఫోన్ చేస్తాను గుర్తుపట్టండి. మరి చెప్పొచ్చు కదా ముందే. నువ్వు నేను ఎక్కడ బయలుదేరుతున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా, చాలా లేట్ అయిపోయింది. టైం పంచుకోవాలి, పెళ్లి చేస్తాను. ఆఫీస్కి వెళ్తున్నా. చాలా దూరం ఇంట్లో. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? వెళ్ళగలను పెళ్ళికి పెళ్ళే కదా, నాకు పెళ్లి సెట్ అయింది, పెళ్ళడానికి నా వచ్చా. పెళ్లికి మా వైఫ్ ని నేను. అదేంట్రా? అది మ్యారేజ్ అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను. ఎరా మన చిన్నప్పుడు మన క్లాస్మేట్ సుజాత గుర్తుందా? సుజాత తెలియదు నాకు. అదేరా నువ్వు గోకివాడు నేను గోకేవాడిని, నాకే పడిపోయింది. గుర్తురాట్లా. ఒకరోజు కాలేజీలో మీ ఇద్దరం వాష్రూమ్ బ్యాక్ సైడ్. మర్చిపో ఎందుకు అవన్నీ. మీ ఆవిడ బిల్లు టీ తాగి వెళ్ళిపోతా. అవి లేదు ఇంట్లో. మరి లోపల సౌండ్ ఏంటి? పిల్లి. ఏమండి మీ ఆవిడ లోపల ఉంది. ఆవిడుంది. మళ్ళీ టీ పట్టరా, తాగి వెళ్ళిపోతా. టీ తాగేసి వెళ్ళిపోవాలి. మరి అంటే వెళ్ళిపోతారా? ఒట్టు నీ మీద ఒట్టు. అరే మీ ఆవిడ మావిడరా కచ్చి పట్టుకుందండి. మావిడికి సైన్స్ ఫ్లూ. ఏమ్మా ఇది నా క్లాస్మేట్ అమ్మా, చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. నీకు తెలుసో లేదో చిన్నప్పుడు క్లాస్మేట్ సుజాత ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయిని గోకేవాడిని, ఈడు కూడా అమ్మాయిని గోకేవాడు. రాంప్రసాద్ మీరు గోకింది నన్నే. కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో. అవినాష్ నా సుజాత. సుజాత నువ్వు పెళ్లి చేసుకున్నావా? లేదు, నేను పెళ్లి చేసుకున్నా. నీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళు. రా మన బాత్రూమ్కి వెళ్తా. చిన్నప్పుడు నా చూసా మళ్ళీ చూద్దా. పుట్టుముచ్చ. నువ్వు వాష్రూమ్కి వెళ్ళు, ఈ లోపల నేను మాడుతుంటాను. సుజాత ఎలా ఉన్నావు రాంప్రసాద్? ఇప్పుడు చిన్నప్పుడు ఇలా గోకే, మళ్ళీ ఇప్పుడు గోకాల్సి వస్తుంది. అప్పటి నుంచి ఇంకెవరు నన్ను గోకలేదు రాంప్రసాద్.
హలో రే బా నాగి ఎక్కడున్నావురా? మన చిన్నప్పుడు క్లాస్మేట్ అవినేష్ ఉన్నాడు కదా అవును బరిముక్కోడు. వాళ్ళ ఇంటికి వచ్చాను రా. అయ్యో ఎక్కడరా? అవినేష్ గారు బయట అవ్వలేదు తెలుసా? ఎవరు? అప్పుడు నేను గోకాను కదా సుజాత. ఒరే నేను పోగలరా దాన్ని? నువ్వు గోకావా? ఆ. అరే నీకు తెలుసా మన ఫ్రెండ్ నాగి ఉన్నాడు కదా ఆడు కూడా మేము గోకాడట. ఆవిడ గోగాడా? నేనే గోగలేదు. అరే నాగే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే ఏ సుజాత ఎలా ఉన్నావు? ఏ సుజాత ఎలా ఉన్నావు? ఒరేయ్ అవినాష్ మనందరం క్లాస్మేట్స్ కీప్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం సార్. అప్పుడు మనం గుర్తుందా కళ్ళకి గంట ఆడుకున్నాను గుర్తుంది కదా? అప్పుడు చిన్నప్పుడు కదా, అప్పుడు బాగుండేది. మళ్ళీ ఆడదావురా? నాగి రే ఉన్నావు రాంప్రసాద్? అబ్బా రే రాంప్రసాద్ రే ఇట్లా అంటది. అరే ఇక్కడ భలేగుందిరా, ఇక్కడ బాగుంటే ఎవరు దొరకదు తెలుసా? ఇప్పుడు మళ్ళీ ఆడదాం మళ్ళీ కాదు, ఇప్పుడు అందరం ఒకేలా చేస్తాం కాబట్టి అందరం కట్టుకుందాం. ఓకేనా? రెడీయా? రెడీ 1 2 3 స్టార్ట్. సుజాత 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 రాంప్రసాద్ నాగి కొట్టండి రే. అరే రాంప్రసాద్ ఎవరు కొట్టారు? ఎవరు? అరే నువ్వే కొట్టరా? నేను కొట్టలేదు. నాకు తెలుసు నువ్వే కొట్టావు. లేదు, నువ్వే కొట్టావు. ఏయ్, నువ్వే కొట్టావు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ దొంగలు ఆడతారా? ఇంకోసారి మీ ఇంటికి వస్తాడు. ఏంటో వాళ్ళు అందరు గోకే, నేను ఒక్కరిని గోకలేదు. ఇంతమంతా గోకి మీకు అవకాశం వచ్చిన వారు గోకలేదు, నన్నేం చేయమంటారండి? కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. ఈ స్కిట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మళ్ళీ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ టు మల్లెమలtv.com. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. నా కళ్ళలో కళ్ళ పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, బెల్లి దుప్పటి ఉంది కదా, ఉన్నది. ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఉందో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఓసేయ్ ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికి నేను వెళ్ళను. రేయ్ ఓయ్ దాని విజిలేస్తావు ఏంట్రా? తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? అది నా పిల్లవరా. లేదు బాబు, మీకు కూడా వేసిన ఉంది బాబు. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది ఈ తొక్కల నగల గురించి కాదు. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకు? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ మిల్క్ బాయ్ బాయ్ అన్నారు. అవును. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి.